నేను చాలా బాధపడిన, చాలా సీరియస్‌గా ఫీల్ అయిన విషయం ఏంటంటే, ఈ సీన్‌ని ఆసరాగా తీసుకుని, ఈ సిట్యుయేషన్‌ని ఆసరాగా తీసుకుని, ఎంతోమంది సెలబ్రిటీలు దొరకడం కోసం వెయిట్ చేసి జడ్జెస్‌ని చాలా దూషించడం అనేది నాకు చాలా 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 బాధ అనిపించింది. అసలు సెలబ్రిటీలు ఎప్పుడు దొరుకుతారా, మనం పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేద్దాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడేద్దాం అనుకోవడం అనేది ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ అ సీరియస్ ప్రాబ్లమ్. ఎందుకు అసలు సెలబ్రిటీలు ఎప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేస్తున్నట్టుగా అనిపించింది. బికాస్ నిజంగా వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళతో ఉండుంటే ఇన్నాళ్ళు ఎక్కడ ఇలాంటి రిప్లైలు, ఇన్నాళ్ళు ఇలాంటి కామెంట్స్ పెట్టుండొచ్చు కదా. సో ఎక్కడ దొరుకుతారా లాగా నాకు అనిపించింది. మేబీ ఐఎమ్ రాంగ్ ఆల్సో, బట్ నాకు ఇలా అనిపించింది. ఇట్స్ మై ఒపీనియన్ అబౌట్ దిస్ థింగ్. ప్రవస్తిని తిట్టినా నాకు బాధగానే ఉంది, సునీత గారిని, కీరవాణి సార్ని అండ్ అలాగే చంద్రబోస్ గారిని తిట్టినా బాధగా ఉంది. ఇకపోతే జ్ఞాపిక వాళ్ళని, ఈటీవీ వాళ్ళని తిట్టినా కూడా చాలా బాధగా ఉంది. బికాస్ ఎవరు శాడిస్టులు అయితే కాదు.